ఉప్పల్ బస్సు డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నా ఉధృతంగా మారింది. ఈ ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న హాజరై కార్మికులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ నాయకుల వల్లే రాలేదని, ఆర్టీసీ కార్మికులు చేసిన సకల జనుల సమ్మె వల్లనే సాధ్యమైందని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వాలను కూర్చిన చరిత్ర కార్మికులకు ఉందని, ఎప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులను చర్చలకు పిలిచి వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలను పెట్టడం జరిగింది. అందులో ఆర్టీసీ అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ అంశాన్ని తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, గత పాలకులు చేయలేకపోయారు, మేము చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేస్తూ ఆర్టీసీని మళ్ళీ లాభాల బాట పట్టిస్తామని చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ కార్మికులకు అందాల్సినటువంటి అన్ని బకాయిలను కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవి చేయకపోగా మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆర్టీసీని మరింత నష్టాల్లోకి తీసుకుపోయింది. ఈ ఆర్టీసీని కాపాడుతూ వస్తున్నటువంటి కార్మికులకు అందాల్సినటువంటి ఈఆర్సీలు కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా కేవలం ఆర్టీసీ ఉన్నది ప్రభుత్వం పాలు పిండుకోవడానికి కామధేనువు తప్ప ఇంకో దానికి కాదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తారు. ఇది ఆర్టీసీ కార్మికుడు కూడా కొత్త డిమాండ్ తెర మీదకి తేలే, మీరు మేము ఎందుకు అనుకోవాలని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇలా ఆర్టీసీ కార్మికులు లేకపోతే, ఆర్టీసీ కార్మికులు కనుక గత ప్రభుత్వం పైన అన్నెర చేయకపోతే ఈ ఎక్కడి ప్రభుత్వము ఎక్కడి నుంచి వచ్చేది? ఇలా ఈ ప్రభుత్వానికి కనీసం గంజిలో మెతుకైనా దొరికేదైనా ఈ తెలంగాణ గడ్డ మీద? నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, నువ్వు ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వం నిలబడలే ఇక్కడ.